చిక్కుడుకాయతో ఒక వెరైటీ చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ పండు చూద్దాం. సో రాధిక రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు? ఆలు చిక్కుడు కర్రీ. ఆలు చిక్కుడు కర్రీ. ఆలు చిక్కుడు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చిక్కుడు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, చిక్కుడుకాయలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఆయిల్, పోపు దినుసులు, ఓకే, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆలు ముక్కలు వేసేసి ఉడికించేసి పెట్టి ఉడికించిన ఆలు, సో బంగాళదుంపలు చిక్కుడుకాయలు 2 ఉడికించే పెట్టుకుంటాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. అవునండి. ఓకే, మూత పెట్టేసాను. సాల్ట్ అండి, కారం. ఓకే, మీరు కారం బాగా తింటారా? నార్మల్గా తింటాం. నార్మల్గా తింటారా? ఓకే, మరీ చప్పగా మరీ చప్పగా తినరు, మరీ కారంగా తినరు. ఓకే, చిక్కుడుకాయ వేసేస్తాను. ఓకే, సో ముందు ఉడికించి పెట్టుకున్నా చిక్కుడుకాయ. ఇది అంటే కొంచెం ఇట్లా డ్రై. ఓకే, అంటే కొంచెం ముద్ద కూరలా వస్తుంది. ఓకే ఓకే, మూత పెట్టేసి. సో ఇట్లాంటి కూరలు ఎంత ప్లెయిన్ గా చేసుకుంటే అంత బాగుంటాయి కదా. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మీ పిల్లలకి చాలా ఇష్టమా? సో బాగా తింటారు అంటే చిక్కుడుకాయలు ఆలు చాలా ఇష్టమా? అందుకని ఆలు ఇందులో కలిపారా? ఓహోహో, మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? మా పిల్లలు పాప 7th క్లాస్, బాబు 6th క్లాస్. వాళ్ళ పేర్లు ఏంటి? అశ్విత, జశ్వంత్ రెడ్డి. ఓ, మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు ల్యాప్టాప్స్ ఆన్లైన్లో చేస్తారండి. ల్యాప్టాప్. ఓకే, ఏం పేరు మీ వారి పేరు? గోవర్ధన్ రెడ్డి. నైస్ నైస్, బాగుంది కలర్ఫుల్గా. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నువ్వుల పొడి, నువ్వుల పౌడర్ అండి. ఓకే, సో మీరు వేయించేసి పౌడర్ చేసి, ధనియా పౌడర్, కొంచెం మగ్గనివ్వాలండి. ఓకే, దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదా? లేదండి, కొంచెం మూత పెట్టేసి. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ దానికి పడితే రెడీ కదా. రెడీ. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే, సర్వింగ్ బౌల్లో చేసేస్తా. పైన కొత్తిమీర గార్నిష్ చేస్తాం. ఓకే, ఓకేనా? ఓకే అండి, రెడీ. నైస్. సో ఆలు చిక్కుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి ఆలు చిక్కుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చిక్కుడు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా చిక్కుడుకాయలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, ఉడికించిన చిక్కుడుకాయలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చిక్కుడు కర్రీ రెడీ.